మీరు ఫలించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఫలించాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఒరే యోగ్యమైన మంచి మనసుతో నువ్వు వినాలి. అలాంటి మనసుతో మీరు వింటున్నారా వాక్యం? ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీకు అర్థమవుతుంది మంచి మనసుతో మీరు వాక్యం వింటున్నారో లేదో మీకు తెలుస్తుంది. రెండోది చెప్తున్నారు చూడండి, ఆయన దానిని అవలంబించి, అమ్మో చూసారా, రెండోది అబ్బాయి నేనైతేనండి అసలు నాకు అన్న మీద నాకు ఏ విధమైన కోపం లేదండి, ఆయన ఎప్పుడు మంచి మాటలు చెప్తుంటాడండి, మంచిగా వినాలనుకుంటానండి, మంచిగా వింటానండి, కాకపోతే ఏంటంటే పాటించలేనండి అంతే. ఎందుకు మరి అది వేస్టే కదా. అది కూడా ఇప్పుడు మంచి మనసుతో విన్నావు సంతోషం, కానీ నువ్వు పాటించకపోతే అవలంబించకపోతే కూడా లేదు, ఫలం లేదు. కనుక ఒకటి వినాలి, వినేది ఎలాంటి మనసుతో వినాలి? ద్వేషభావంతో వద్దు, మంచి మనసుతో వినాలి. రెండోది దానిని అవలంబించాలి. మూడు ఓపికతో ఉండాలండి. ఇది మనకు అసలు ఉండదు. ఒక మాట మీకు తెలుసండి, ఈరోజు మొక్క నాటారండి, తెల్లారేసరికి అయ్యో పూలు రాలేదు ఏంటనంటారా? ఈరోజు చెట్టు నాటారండి, తెల్లారే వెళ్ళేసరికి ఏంటంటే కాయలు లేవు ఏంటండి అని అంటారా? ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఏంటండి జీతం వేయలేదనంటే అని బుద్ధిందా నీకేమైనా? ఇయ్యలే కదా జాయిన్ అయ్యావు, నెల రోజులు అయితే కదా జీతం వస్తుంది, నెల రోజులు డ్యూటీకి వెళ్ళాలా, ఓపిక పట్టాలా? లేదండి ఈరోజు వెళ్ళానంటే నాకు సాయంత్రం ఎలా వస్తుంది? ఓపిక ఉండాలి కదా. కనుక వాక్యం మంచి మనసుతో వినాలి ఒకటి, రెండు దానిని నువ్వు అవలంబిస్తూ ఉండాలి, మూడు అలా అవలంబిస్తూ ఓపిక కలిగి ఉంటే తప్పనిసరిగా నువ్వు కూడా ఏమవుతావు? ఫలిస్తావు.